ఇది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, విజయ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. మీరేమంటారు, రూపాయి పతనానికి సంబంధించి ఇది గుడ్స్ అయినా లేకపోతే దీనివల్ల నష్టాలా, కొంతవరకు యాక్సెప్ట్ చేయొచ్చు అంటారా, ఎప్పటికి క్లియర్ అవుతుంది, మీ అభిప్రాయం ఏంటి? గుడ్ సైన్ ఏం అవుతుందండి, బ్యాడ్ సైన్ ఫుల్ బ్యాడే. మొత్తం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి విదేశాంగ విధానాలు, రాజకీయ విధానాలు, ఆర్థిక విధానాలు దీని వల్లనే మొత్తం వ్యవస్థ కొలాప్స్ అయిపోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కాకుండా పక్కవాడు వీక్ అవుతాడో, పక్కవాడు బలోపేతం అయితే మనం ప్రభావం ఏంది, మనం మీద పడి మనం కొలాప్స్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. పైకి మాత్రం మేడిపండు జూలాగా మేము ఫోర్త్ ప్లేస్ ఉన్నామని చెప్పుకోవడం ఉంటున్నటువంటి సిచ్యువేషన్. మన ఉత్పాదక రంగం ఏంది, మన ఉత్పాదక రంగం ఎక్కడ ఉన్నాము, ప్లస్ మన ఎగుమతుల సంగతి ఏంటి, ఏ సిచ్యువేషన్ లో ఉన్నాం. ఉత్పాదక రంగం వీళ్ళే పెట్టుకున్నటువంటి మేక్ ఇన్ ఇండియా పేరుతోటి ప్రభుత్వం పెట్టుకున్న టార్గెట్ రీచ్ కాలేకపోయింది, మళ్ళా తక్కువ అయిపోయింది. 2022 వరకు 25% పెంచుకోవాలి, జీడిపిలో 25% వాటా తెచ్చుకోవాలి ఉత్పాదక రంగం టార్గెట్ పెట్టుకున్నటువంటి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము. అంతకుముందు 16% ఉంటే దాన్ని 25% తెచ్చుకున్నాం. తీరా ఇప్పటికి వస్తే ఏమైంది, 13% పడిపోయింది జీడిపిలో ఉత్పాదక రంగం. మేక్ ఇన్ ఇండియా లక్ష్యం పోయింది. దాంతో నీకు ఇంకేముంటది, ఉపాధి, దీనికి సంబంధించిన దీని మీద ఉత్పాదక రంగం మీద ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ 5.10 లక్షల కోట్ల మందికి ఉపాధి ఉంటే, ఉద్యోగాలు ఉంటే, ఇప్పుడు మొత్తం 2 కోట్లకు వచ్చి పడిపోయింది. ఇక నీకు ఉత్పాదక రంగం లేక ఆర్థికంగా అన్ని ఎక్స్పోర్ట్స్ లేవు, ఎంఎస్ఎంఈలు మొత్తం మూతపడేటువంటి పరిస్థితి. మూతపడే దాని నుంచి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, దాంట్లో ఎంప్లాయ్మెంట్ ఎక్కువ లేదు. ఆర్థికంగా ఎక్కడ ఉత్పాదక రంగంలో కనుక డెవలప్ కాకుండా ఉన్నట్లయితే మన ఆర్థిక వ్యవస్థ ఎక్కడ గాడిన పడేటట్టు ఉంటుంది. ఏమైనా అదాని, అంబానీ, ఇంకొంతమంది వాళ్ళకు సంబంధించిన బెనిఫిట్స్ పొందే విధంగా ఈ విధాన నిర్ణయాలు ఉంటున్నాయి. రష్యాది డీల్ ఏందండి, రష్యా డీల్ ఆయిల్కి సంబంధించినటువంటి డీల్ తక్కువ రేటుకి ఇస్తే గవర్నమెంట్ కంపెనీలేమో 20% ఉంటాయి, హెచ్పిసిఎల్ బిపిసిఎల్ ఏమో 20% ఉంటాయి, అంబానీ ఏమో 80% కొనేటట్టు పర్మిషన్ ఇస్తావు. తీసుకున్న అంబానీ ఏం చేస్తున్నాడు, భారతదేశంలో వినియోగించిన భారత ప్రజలకు ఇచ్చినా బాగుండేది. నువ్వేం చేస్తున్నావు, యూరోపియన్ కంట్రీస్ కు అంబానీకే, ఓన్లీ అంబానీ, మళ్ళీ హెచ్పిసిఎల్ బిపిసిఎల్ అమ్ముతానికి వీల్లేదు, ఓన్లీ అంబానీ మళ్ళీ ఎక్కువ ధరకు అమ్మేటట్టు చేస్తున్నావు. ఇది డీల్ అవుతుందా, వ్యాపారం భారతదేశం ప్రజలకు ఉపయోగపడేదా? ఇది అంటే మళ్ళీ రూపాయి బలపడుతుంది అంటున్నారా, లేదంటే ఇంకా అమెరికాకి ఎందుకు, ఒక వ్యక్తి లాభం కోసం భారతదేశం లేదండి, భారతదేశం 140 కోట్ల ప్రజల కోసం. నేను దాని గురించి మాట్లాడుతున్నాను. ఇంకా క్షీణిస్తుంది అనుకుంటున్నారా, బలపడే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా? బలపడే ముచ్చటే లేదు ఇప్పటింతలా బలపడే ముచ్చటే లేదు, అది ఇంకా పతనమయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. మీరు మనకు అమెరికాతో డీల్ లేనప్పుడు అమెరికా నిరంతరం డాలర్ మీద ప్రపంచం ఆధారపడి ఉంది, ఇంకా లేదని కాదు. ఉన్నటువంటి సిచ్యువేషన్ లో మనం అది కాకుండా ఇప్పుడు కొంచెం అమెరికా కోపం రాగానే చైనా దగ్గర కురుకుతీవి. నిన్నమన్నటి దాకా చైనా అన్ని నిషేధించి చైనా మీద అని యుద్ధం చేసినంత పని చేసి అమెరికా చైనా దగ్గర కురుకుతీవి. చైనా దగ్గర కురికిన తర్వాత చైనా ఏం చేస్తున్నారు, చైనా వాళ్ళు అంత దగ్గర చేసి పెడుతున్నారు. చైనా ఎప్పటికైనా ఇండియాకి డేంజరే ఉంటుంది, పక్క కంట్రీకి ఉన్నది. మీరు అమెరికా మనకు సంబంధించినటువంటి అదాని, అంబానీ, ఈ క్షణంలో అంబానీ కనుక బానే అనేయండి, నీకు అమెరికా డీల్ అయిపోతుంది. అమెరికా ఎన్ని అవుతాయి, అమెరికా అంబానీకి అదానికి లాభం ఉన్న చర్య ఉంటేనే అమెరికాతో డీల్ కుదురుతుంది, లేకపోతే కుదరదు. ఇప్పుడు కేవలం ఒక్క మొక్కజొన్న సంగతి, ట్రేడ్ డీల్ కి సంబంధించిన అంశంలో మొక్కజొన్న దగ్గర ఆగింది, మొక్కజొన్న రైతాంగం విషయంలో అవుతుంది, అది కూడా అయిపోతుంది త్వరలో. ఎటుకు మనము చెప్పండి, ఇండియా నిషేధించింది జన్యు మార్పిడి మొక్కజొన్నను, మనము ఇండియా యూరోపియన్ కంట్రీస్ నిషేధించే ఇక్కడ రావద్దనేది. జన్యు మార్పిడి పంటను అక్కడ ఏంది, ట్రంప్ అక్కడ రైతులు, అక్కడ విత్తనాలు, ముఖ్యంగా విత్తన వ్యాపారులు ఎలక్షన్ లో గెలవటానికి పూర్తిగా డబ్బు సాయం చేసినటువంటి సిచ్యువేషన్. వాళ్ళ లాభం కోసం ఇక్కడ డంప్ చేయాలని చూస్తున్నారు. అది డంప్ చేసుకున్న మరుక్షణమే చేసుకుంటాడు మోడీ, చేసుకుంటాడు, అదేం లేదు. అది కూడా ఈ డీల్ అదాని ఇంపోర్ట్ చేసుకోవాలన్నా వ్యాపారం, అంబానీ ఇంపోర్ట్ చేసుకునే డీల్ కుదిరితే అది కూడా అయిపోతుంది. కేవలం వాళ్ళిద్దరి కోసం భారతదేశం నడుపుతారు. డాలర్ మొత్తం పతనం, నిర్మలా సీతారామన్ గారి పతనం కూడా మంచిదా అని చెప్పుకోవడము, క్లియర్ గా చెప్తున్నారు కదా, రూపాయి పతనం అంటే రూపాయికి ఒక్క విలువ తగ్గడం లేదు అనేది క్లియర్ కట్ గా చెప్తున్నారు కదా. ఎస్ ప్రభు గారు,
ఇంకా ఏ విధంగా అంటే ఇప్పటికే మనం అనేక అంటే ప్యానెల్ ఉన్న మెంబర్స్ అందరూ కూడా చెప్పారు ఏ విధంగా ఉంది, ఏ ఏ రంగాల మీద ఎఫెక్ట్ పడుతుంది, ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ ఏ నిర్ణయాలు తీసుకోవాలి. ఈ ట్రేడ్ డీల్ అనేది ప్రధానంగా కనిపిస్తుంది. యుఎస్ తో ట్రేడ్ డీల్ గనక కంప్లీట్ అయితే ఇది ఒక కొలుక్కి వచ్చే అవకాశం ఉంది. కానీ అటు పక్క ఉన్నది ట్రంప్ కాబట్టి అది ఎప్పటికవుతుందో తెలియనటువంటి ఒక క్వశ్చన్ మార్క్ అయితే కంటిన్యూ అవుతూ ఉంది.